అదానీ స్మార్ట్ మీటర్లు మాకొద్దు. సిపిఎం అదానీ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ 60వ వార్డు హనుమాన్ సంజీవి కాలనీలో సిపిఎం పాదయాత్ర నిర్వహించింది. ఈ పాదయాత్రలో సిపిఎం మల్కాపురం జోన్ నాయకులు ఆర్ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని అన్నారు. మన ఇంట్లో స్మార్ట్ మీటర్లు పెట్టనివ్వకుండా అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్మార్ట్ మీటర్ వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ కరపత్రం ఇంటింటికి పంచుతూ స్టిక్కర్లు అంటిస్తూ ప్రతి ఇంటికి స్టిక్కర్లను వారిచే అంటించి ప్రజల భాగస్వాములను చేస్తూ ఉద్యమం చేస్తున్నామన్నారు. స్మార్ట్ మీటరులు పెట్టద్దు, పెంచిన కరెంటు ఛార్జీలు రద్దు చేయాలి నినాదాలతో పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్రలో సిపిఎం జోన్ నాయకుడు కె రమణ, కార్యకర్తలు ఎన్ శ్రీనివాసు, ఎస్కే సుభాని, ఉమ్మడి రాజారావు, జి రామకృష్ణ, ఏ ప్రశాంత్, ఈశ్వరరావు, సురేష్, బి కుమారు, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకించండి. స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకించండి. స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకించండి. జిందాబాద్ సిపిఎం. జీబీఎంసీ ఆసుపత్రి ప్రభుత్వమే నడపాలి. జీబీఎంసీ ఆసుపత్రి ప్రభుత్వమే నడపాలి. జీబీఎంసీ ఆసుపత్రి ప్రభుత్వమే నడపాలి. ఇంటికి స్మార్ట్ మీటర్లు పెట్టద్దు. ఇళ్లకి స్మార్ట్ మీటర్లు పెట్టద్దు. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలి. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలి. జిందాబాద్ సిపిఎం. జిందాబాద్ సిపిఎం. పెట్టడానికి ప్రభుత్వం పూనుకుంటుంది. మనందరికీ తెలుసు, స్మార్ట్ మీటర్లు కానీ పెట్టినట్టయితే కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి. అందుకని ఈ స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని చెప్పి ఇప్పటికే కొన్ని షాపులకి బిగించారు. ఆ బిగించినటువంటి వాళ్ళకి వేలల్లో కరెంటు బిల్లు వస్తున్నాయి. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇంటికి కూడా మీటర్లు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని చెప్పి మనం సిపిఎం పార్టీగా ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా పాదయాత్ర ద్వారా ఇంటింటికి తెలియజేస్తా ఉన్నాం. ఈ స్మార్ట్ మీటర్లు పెడితే మన సెల్ ఫోన్ ఎలాగైతే రీఛార్జ్ చేసుకుంటామో ఆ పద్ధతుల్లో మనం ఈ స్మార్ట్ మీటర్కి చిప్ పెడతారు. మనం దాన్ని రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ అయిపోగానే కరెంట్ ఆగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. దాంతో పాటు విపరీతమైన భారాలు పెరుగుతాయి.